హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్నమ్మ చిట్టి కథలు. సో ఈ వీడియో పర్టికులర్లీ ఇట్స్ కంప్లీట్లీ నా కిచెన్ని మళ్ళీ నేను రీమోడల్ చేసుకున్నా సర్దుకుంటున్నాను. ఐ డోంట్ నో వై ఐ హ్యావ్ నెవర్ బీన్ లైక్ దిస్ బిఫోర్. అంటే ఎందుకో ఏమో చాలా లేజీగా అవుతున్నాయి డేస్. దేనికి ఏం చేద్దామన్న మూడ్ రావట్లేదు, నాకు ఆ ఇనిషియేటివ్ తీసుకొని చేయాలనిపించట్లేదు. ఐఎమ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ ఏ వెరీ లేజీ జోన్ అండ్ ఊరికే జోన్ అవుట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. ఒక పర్టికులర్ రీజన్ అంటూ కూడా ఏం లేదు, బట్ ఇట్స్ ఓకే. ఐ థాట్ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఫేజ్ అని. నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకో కిచెన్ ఇట్లా చూసి ఐ గాట్ ఇన్ టు మై సెన్సెస్ అండ్ ఐ వాజ్ లైక్ వాట్, ఏంటి కిచెన్ ఇంత గలీజ్గా పెట్టుకున్నా, నేనేనా ఇంత వర్స్ట్ మెయింటైన్ చేస్తున్నాను? అంటే నేనే కాదు, ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు వాడుతూ ఉంటాము. మూతలు సరిగ్గా పెట్టరు, ఎవరన్నా వాడితే ప్లేసెస్లో పెట్టరు, కింద మీద అంతా పోసేసి అట్లా వదిలేస్తూ ఉంటారు. లైక్ సో నేను అవేం పెద్ద పట్టించుకోకుండా ఏంటో వంట చేసేటప్పుడు జస్ట్ అట్లా చేసి వదిలేస్తున్నా. సో ఇలా కాదు, మంచిగా చేసుకుందామని డీమార్ట్ వెళ్ళి ఇట్లా అన్నీ సపరేట్ జార్స్ తెచ్చుకుని దేనికి దానికి సెగ్రిగేట్ చేసుకుని ఐ క్లీన్ మై షెల్ఫ్స్, ఐ క్లీన్ మై వార్డ్రోబ్స్, కిచెన్ వార్డ్రోబ్స్. ఐ సెగ్రిగేటెడ్ ఆల్ ద థింగ్స్ అండ్ ఐ క్లీన్డ్ అప్ అండ్ దిస్ ఇస్ ద అవుట్పుట్. మంచిగా కింద షీట్స్ వేసుకొని దేనికి దానికి గ్లాస్లో పెట్టుకున్నా. వై గ్లాస్ అంటే ఈసారి ఎవరైనా తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటారు, మూత పెట్టాలి అనుకుంటారు, ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ పెట్టాలి అనుకోరు. కాబట్టి ఐ థాట్ ఆఫ్ చూసింగ్ గ్లాస్ జార్స్. సో ఐ బిలీవ్ ఇల్లు ఎంత నీట్గా ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉంటాము, మన మైండ్ అంత బాగుంటుంది అని. మేబీ ఐఎమ్ స్లోలీ గెటింగ్ ఇన్ టు మై సెన్సెస్. లైక్ తెలుస్తుంది నాకు కొంచెం గలీజ్లో ఉంటున్నాను, ఐ నీడ్ టు క్లీన్ ఇట్ ఆల్ అప్ అని. సో దిస్ ఈజ్ మై కిచెన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చాలా మంచిగా అనిపించింది నాకు క్లీన్ చేసుకున్నాక. ఫైనల్లీ ఐ యామ్ జస్ట్ లైక్ ఓకే, ఇది ఇలా ఉండాలి కిచెన్ అంటే నాది అనుకున్నాను. ఇట్స్ ఓకే, లైక్ సమ్ డేస్ విల్ బీ గుడ్ డేస్ అండ్ సమ్ డేస్ విల్ బీ నాట్ బ్యాడ్, బట్ డల్గా ఉండొచ్చు. ద థింగ్ ఈజ్ వీ నీడ్ టు గెట్ అప్ అండ్ వీ నీడ్ టు సర్వైవ్. అది నేను అనుకుంటున్నది. ఐ డోంట్ నో వై ఐఎమ్ ఆల్ సేయింగ్ దిస్, బట్ ఐ ఫెల్ట్ లైక్ సేయింగ్ దిస్ ఆల్. అండ్ ఫైనల్లీ నేనైతే ఇంకొంచెం మూడ్ రావాలి ఇంట్లో అనడానికి కిచెన్లో అయితే ఇట్లా హ్యాంగింగ్స్ తగిలించుకున్నాను. నాట్ ఓన్లీ ఇన్ కిచెన్, నేను వేరే వేరే రూమ్స్లో కూడా చిన్న చిన్న హ్యాంగింగ్స్, కొంచెం హౌస్ని కలర్ఫుల్గా చేద్దాం అనుకుని హ్యాంగింగ్స్ పెట్టుకున్నా, డెకార్ ఐటమ్స్ చేసుకున్నాను. జస్ట్ టు యూనో అప్లిఫ్ట్ మై మూడ్. అండ్ yes, this is completely true. The secret ingredient is always love in the food. నేను అది చాలా నమ్ముతాను. So let's all be filled with more love and positivity and make all our dishes so much delicious. And that's it. Thank you for watching my video. See you in the next video soon. Bye bye. Take care.